ముక్కలు చెప్తాడు రాబోయే రోజుల్లో. అవును. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మొన్న జగన్ వెళ్ళాడు ఏదో ఎవరిన పరామర్శల కాటికి, జనం ఎట్లా ఎగబడి వచ్చారు ఆ రోజున? డబ్బులు పెట్టి తీసుకెళ్లారు వాళ్ళని. డబ్బులు పెట్టి తీసుకెళ్ళడం వాళ్ళ రోజున సాధ్యం అవుతుందా జగన్కి? అంటే జగన్ రోడ్డు ఎక్కితే వచ్చే జనం ఆటోమేటిక్గా ఉంటారు, కార్యకర్తలు కానీ జనం. అభిమానం ఉంటది, ఉండదని. మరి అది ఎక్కడికి పోతుంది? ఇప్పుడు వాళ్ళకి తను దూరం కాకూడదు, అవును. తను వాళ్ళ దగ్గరికి వెళ్తాం ద్వారా ముందు అక్కడ ఉన్న ఫీడ్బ్యాక్ వస్తుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద ఏంటి, ఇన్ఛార్జీల మీద ఏంటి, వాళ్ళ గురించి ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది నెంబర్ 1. రెండవది మోటివేట్ చేయడానికి కుదురుతుంది. మోటివేట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకు ఉన్నటువంటిది అంటే ఇంకోటి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం, మీ వెనకాల నేనున్నాను అనేటటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వీళ్ళ వేధింపుల దెబ్బకి భయపడిపోయి కార్యకర్త దూరం అవుతున్నాడు. వాళ్ళకి జగనే జనంలోకి వెళ్ళినప్పుడు ఓ ధైర్యం వస్తుంది కదా, ఆ ధైర్యం తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఎదుర్కోబోయే ఛాలెంజ్లు, సవాళ్ళు ఏమన్నా ఉంటాయా జిల్లాల్లో? ఏముండదంటే అంటే బేసిక్గా జనాలు వస్తారా రారా అన్నటువంటిది, కార్యకర్తలు వస్తారా రారా అన్నటువంటిది. పవన్ కళ్యాణ్కి జగన్కి జనం రాబోతే రాజకీయం దండగడ్డకి ఇంటికి వెళ్ళి కూర్చోవడం బెటర్. పవన్ కళ్యాణ్కి సినిమా సెలబ్రిటీ ఇమేజ్తో ఆటోమేటిక్గా వస్తారు, జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్తో ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి జనం రారు అనే ఫీలింగ్